ఫోటో తీస్తాను. టైంలో మేము తీసుకున్నామండి ఫస్ట్. ఆ టైంలో అసలు కేసు ఏమి 2017లో మొత్తం కేసు ఏమీ లేదు, కొట్టేశారంటే మేము అప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉందండి మేము తీసుకున్నప్పుడు కూడా. అప్పుడు అప్రోచ్ అయ్యి టీడీపీ వాళ్ళే కూడా దీంట్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళ త్రూనే మేము తీసుకున్నాం ఫ్లాట్స్. తీసుకున్నాము. అప్పటి నుంచి అప్ టు డేట్ మేము ట్యాక్స్లు కూడా లేకపోతే అదే టైంలో మేము ట్యాక్స్ కూడా వేయించుకున్నాం. అప్ టు డేట్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము ట్యాక్స్లు కడుతున్నాం. మధ్య మధ్యలో ఏదో గొడవలు ఇలా అంటున్నారు. మేము కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఏదో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు. మేము అందరం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, కష్టపడి కొనుక్కున్నామండి. మాకు ఊరికి ఏమి రాలేదు. నిన్న నేను కూడా చూశాను మీడియాలో, ఏదో చేటర్స్ అంటున్నారంట. స్థలం కల్లా కొనుక్కున్న వాళ్ళందరూ చేటర్స్ అంటున్నారంట. మేము చేటర్స్ ఏం కాదండి, మేము రూపాయి కష్టపడి కొనుక్కున్నాం. అది సవ్యంగా ఉన్నదాన్నే మేము కొనుక్కున్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. యాక్చువల్గా మేము నెక్స్ట్ ఇయర్ 2 years తర్వాత మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. తర్వాత కొన్ని మాకున్న ఇబ్బందుల వల్ల మేము స్టార్ట్ చేయలేకపోయాం. ఇంకా మేము కూడా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఇలాంటి లిటిగేషన్స్ ఇలాంటి ఏయో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేసి ఏదో చెప్తున్నారు. మేము స్టార్ట్ చేయలేకపోయాం. దయచేసి చేటర్స్ అన్న మాట మటుకి ఎవరు మాకండి, ఎందుకంటే మేము కష్టపడి కొనుక్కున్న వాళ్ళండి అందరం. అది ఓకే. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు తోట నరేంద్ర బాబు. నిన్న దిలీప్ గారు కొన్ని అనూచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల గురించి కొంచెం చాలామంది తీవ్రంగా ఇదవుతున్నారు అందరి వల్ల. మొన్న ఒక మాటల్లో ఈ వార్డులో ఎవరన్నా 46, 47, 48 వార్డులో తిరిగారా, ఈ బూత్లో తిరిగారంటారు. నేను తిరిగిందంతా 4వ వార్డు అండి. దాని ఆధారం కావాలంటే పినిశెట్టి ఛాయాదేవి గారిని, వేణు గారిని అడగండి వెళ్ళి. నీ ఎక్కడ తిరిగానో, జనసేన తిరిగాను, వైఎస్ఆర్సీపీ తిరిగాను చెప్తారు. అలా చెప్తారు మొత్తం అంతా. అదొక పాయింట్. నిన్న మాట్లాడిన విషయంలో వడ్డీ నాగ శ్రీకాంత్ గురించి కొన్ని మాటలు మాట్లాడారు. తోట నరేంద్ర బాబు అనే నేను నా గురించి కొన్ని మాటలు మాట్లాడాడు. నేను కట్టింది కూడా ఎక్కడ ఉంది, సరే అక్కడ ఉంది. ఇదే నాకు మున్సిపాలిటీ ప్లాన్ జారీ చేసింది. దాంట్లో ఉన్నది కూడా ఇదే. అవుట్ బిట్ మీ దగ్గర ఉంది. ఈ కమిషనర్ ఇచ్చింది కూడా ఇదే 40 pages. ఇలా తప్పని చెప్తే హైకోర్టుకి వెళ్తే ఇక్కడ నుంచి కమిషనర్ గారు ఇది క్లియర్ డాక్యుమెంట్, ఎటువంటి దీంట్లో జాప్యం లేదు అని చెప్పి హైకోర్టుకి దీన్ని సబ్మిట్ చేశారు. చేటర్స్ అంటున్నారండి. ఎవరండి చేటర్స్? దేని చేటర్స్? మేము ఏమి దొంగ సవాలుగా ఉన్నాం మేము చేటర్స్ అంటాకి? చెప్పండి, దేని కొన్నాం అసలు మేము? దొంగ 10 లక్షల ఆస్తిని కొన్నాం మేము. 1,00,000 రూపాయలు కొన్నావా? గజం 5,000 పెట్టుకున్నాం. ఎవరండి అమ్మేది ఇక్కడ? గజం 5,000 అలా అమ్ముకుంటారు. గజం 5,000 కల్లా చేటర్స్ అంటున్నారు. ఎవరు చేటర్స్? నువ్వు చేటర్స్. నీ వెనకాల అందరూ లాఫర్స్. కొత్త ఒక్కళ్ళు కూడా చేటర్స్ అంటే ఇక్కడ నుంచి ఊరుకోం. మాట్లాడితే సైట్ గొల్లవాళ్ళు ఎవరు రాలేదంటారు. వస్తారండి, కంగారే ఉంది దానికి. వచ్చేస్తానండి, నీకు పని పాట లేదు. పెడతారు, ఏదో ఒకటి పెట్టుకుంటారు. మాకు పనులు ఉంటాయి, పనులు చేసుకుంటాం. వాళ్ళు ఖాళీగా ఉంది, వచ్చారు సైట్ గొల్ల అందరూ వచ్చారు. ఇదిగోండి, అందరూ సైట్ గొల్ల వాళ్ళే వస్తారు. ఇంతకు మించి దిలీప్ గారు మీకు మీద గౌరవం ఉంది, ఆ గౌరవం నిలబెట్టుకోండి వాళ్ళు. కానీ ఇంతకు మించి మాట్లాడమాకండి. మీరు ఏం మాట్లాడకుండా కొండబలో మేము మాట్లాడతాం. వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టండి, మేము పెడతాం. రైతు లైవ్గా రమ్మండి, ఇద్దరు మాట్లాడుకుందాం. మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రెస్ మీట్ పెట్టి వద్దు, ఇవన్నీ వద్దు. రైట్గా ఒకసారి కూర్చుందాం, మాట్లాడదాం. రండి, ప్రెస్ మీట్ పిలుస్తారో, మీ లాయర్ని పిలుస్తారో, మా లాయర్ని పిలుస్తున్నావు, ఏమన్నా మాట్లాడతాం. అంతేగాని మధ్యలో వెళ్ళేందుకు, చేటర్లు ఎందుకు వెళ్ళా? విజయ్ శ్రీపతి 2 రోజుల క్రితం దిలీప్ అనే వ్యక్తి 6వ వార్డు ఇన్ఛార్జ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ స్థలం డిమాలిషన్ గురించి. ఆ వ్యాఖ్యల్లో అసలు ఎలా వ్యాఖ్యలు చేశారంటే, ఆయన ఒక రాజకీయ నాయకుడిలా లేడు. ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒక రౌడీ లాగా, ఒక దాదాగిరి చేసే ఆయనలాగా ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతూ అలా మాట్లాడాడు. రాజకీయ నాయకుడు అంటే ఎలా మాట్లాడతారండి? రాజకీయ నాయకులకి అసలు ఉన్న మోరల్స్ ఆయనకి తెలుసా? రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలనేది. ఆయన అంటాడు, వీళ్ళు సామాన్యులు అంటున్నారు. అందరూ సామాన్యుడు అయితే ప్లానింగ్ 4 ఫ్లోర్లు పెడతారని అడుగుతున్నారు. మా ఇష్టం అండి, 4 కాదు 8 ఫ్లోర్లు పెడతాం. నువ్వు డబ్బులు ఇస్తున్నావా కడతాకి, ఇల్లు కడతాకి? ఇదే గవర్నమెంట్ అని కట్టిస్తున్నారు మాకు, మేము కష్టపడి మేము కట్టుకుంటున్నాం ఇల్లు. 4 ఫ్లోర్లు ఏంటండి మీకు ఎందుకండి? మేము ఎన్ని ఫ్లోర్లు కట్టుకుంటే మేము పెట్టుకున్నాం. ఎప్పుడో ఇస్తుంది మున్సిపాలిటీ.
మీకు అసలు సంబంధం ఏముంది? మేము ఎన్ని ఫ్లోర్లు పెట్టుకుంటే మా డాక్యుమెంట్లు మీకు ఎందుకు అసలు? ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు అంటారు ఈ ఇష్యూలో. మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే కొబ్బరి తోటలో నడి రోడ్డు మీద ఆ రోజున 200 మంది పోలీసులు వచ్చారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు కదా. మీరు వచ్చి నుంచోవాలిగా. మీ వార్డులో ఏం జరుగుతుందో ఒక రాజకీయ నాయకుడిగా. వాళ్ళు పొలిటీషియన్ అంటే ఏంటి? ప్రజల సమస్య తీర్చాలి. మీరేం చేస్తున్నారు? క్రియేట్ చేస్తున్నారు. ప్రజలకి సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. మీరు రాజకీయ నాయకుడు. అసలు మీ మీద ఇప్పటికీ స్టిల్ 420 కేసు ఉంది, నడుస్తుంది. అసలు ఈ నడుస్తున్న ఆయనకి కూటమిలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా అసలు ఏ విధంగా ఇచ్చారండి పదవి ఇచ్చారు. మేము దానికి ఆనందంగా ఉన్నాం. మా వార్డు ఆయనకు వచ్చిందని ఆనందంగా ఉంటే ఈయన తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద లాగేసండి. ఒక కుటుంబాన్ని, ఆడవాళ్ళని చూడకుండా 200 మంది పోలీసులు అండి. పోలీసులు దేనికండి? మేము పక్క దేశం నుంచి వచ్చామా? మేము పుట్టి పెరిగింది బందర్లో. ఈయన ఎక్కడ పుట్టి పెరిగాడు? ఈయన పుట్టికే ఎక్కడ అసలు? మేము మాట్లాడలేదుగా ఇవన్నీ. మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, మీకు గౌరవిస్తాం. మీరు లైన్ తప్పి మాట్లాడితే మేము మాట్లాడేది వస్తుంది. అదేమనంటే వాళ్ళు పిల్లలు బయటికి వెళ్ళి చదువుకొని వచ్చారంటారు. మేము కామన్ పీపుల్, మేము మధ్యతరగతి కుటుంబం. మేము చదువే మాకు ముఖ్యం. చదువుకొచ్చాం. మేము చదువు ప్రకారం బుక్స్ లోనే చదివాం, బయట చదవలేం. మేము మీకులాగా బుక్స్ లో ఏదుందో లా పాయింట్ అదే చదివాం. అదే మేము డీటెయిల్ గా చెప్తున్నాం. ఇప్పుడు ఎంపీ గారిని మిస్లీడ్ చేశారంటారు. అసలు ఎవరు చేశారండి ఎంపీ గారిని? ఎంపీ గారు మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అభ్యుడిని మేము మిస్లీడ్ చేస్తామండి? మిస్లీడ్ చేసింది రవీంద్ర గారిని. మీరు లేనిపోయినాయి అని చెప్పి కోర్టులో ఇది ఉంది అదే అని ఆయన నమ్మించి మీరు మిస్లీడ్ చేశారు రవీంద్ర గారిని. మీరు పేపర్ పరంగా రండి, చూసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు చెప్తా అండి. ఈయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాను, దాన్ని మేము ఖండించామనుకో కొండపల్లి ప్రెస్ మీట్ పెడతారు. కొండపల్లి పెట్టి ప్రెస్ మీట్ మేమైనా ఖండిస్తే దిలీప్ పెడతాడు. వాళ్ళిద్దరికి టైఅప్ ఎలా వచ్చిందండి? అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు సపోర్టింగ్ గా ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు. దేనికి? ఇప్పుడు నిన్న ఆయన పెట్టాడు, ఆయన ఖండిస్తాం, మేము ఇప్పుడు పెట్టాం. మేబీ ఇవాళ రేవో పెట్టచ్చు కొండపల్లి వాళ్ళు ఆయన సపోర్ట్ చేసుకుంటా. వీళ్ళిద్దరికి పొత్తు ఏంటండి? అసలు ఏ రకంగా పొత్తు కుదిరింది? కొండపల్లి వాళ్ళకి దిలీప్కి ఏంటి అసలు? ఈ సైట్ గురించి ఆయనకి ఎందుకు కనబడింది? అది మాకు కావాలండి. లైట్ డిటెక్టర్ అంటారు. ఈయన వయసు ఎంత? సరే, లైట్ డిటెక్టర్ దాకా ఎందుకండి? మీకు ఒక సందు యువతలో రామాలయం ఉంది. ఆ రామాలయం దగ్గరికి వచ్చి మీరు ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పగలరా? అక్కడ దాకా వెళ్ళారు, మీరు చెప్పలేరు. ఎందుకంటే ఆ వార్డు ప్రజలు మీ రామాలయం దగ్గర రానివ్వరు. ఎందుకు రానివ్వరు? మీరు ఆ కోర్టులో కేసు వేసారు రామాలయం మీద. రామాలయం డిమాలిష్ చేయాలని ఈయన కేసు వేసారు, రామాలయం తీసేయాలని. చూడండి, వార్డు ప్రజలందరూ ఆయన గమనిస్తున్నారు, ఆయన ఎలాంటి వ్యక్తో. అయితే ఎవరు బయటపడట్ల. ఈ దరిద్రుడి కళ్ళు మనం పడతాం ఎందుకు? పడి మళ్ళీ మన వైపు ఆయన తిప్పించుకోవడం ఎందుకు అని. ఈ కొబ్బరి తోట ఏరియాలో 70% ఆఫ్ ద పీపుల్ బిజినెస్ పీపుల్ అండి. దట్టు రోల్డ్ గోల్డ్ బిజినెస్ అనేది చేస్తారు. ఆ రోల్డ్ గోల్డ్ బిజినెస్ అందరి దగ్గరికి వెళ్ళి ఇది వీళ్ళు వర్క్ చేస్తున్నారు, ఇది రెసిడెన్షియల్ హౌస్ కాదు, ఇది వర్క్ గా యూటిలైజ్ చేస్తున్నారు, దీని మీటర్ని కమర్షియల్ గా మార్చాలి, వాళ్ళ మీద ట్యాక్స్లు వేయాలి. ఒక చిన్న స్థాయి వ్యక్తి ఏదన్నా బిజినెస్ పెట్టుకుంటే రోడ్ సైడ్ అది ఆ ప్రాపర్టీని కమర్షియల్ యూస్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి పెనాల్టీ వేయించి ఫైన్లు కట్టించారండి ఈ రోజున. ఇప్పుడు మేము సైట్ కొన్నాం, సైట్ లిటిగేషన్ ఉన్నది కొన్నారు అంటారు. ఎవరు లిటిగేషన్ అండి? ఇప్పుడు వాళ్ళది సైట్ అన్నారు, కొండపల్లి వాళ్ళది. ఆయన వచ్చి ఇప్పుడు 1940 నుంచి నడుస్తుంది. ఆయన అన్నప్పుడు ఒక ప్రహరీ తీసుకొచ్చి దీనికి డబ్బులు లేవంటాడు ఒకళ్ళ దగ్గర. నా దగ్గర వస్తాం, అప్పుడు ఫైనాన్షియల్ గా వీక్ అంటాడు. ఫైనాన్షియల్ గా వీక్. ఫెన్సింగ్ వేసుకోవచ్చుగా, ఫెన్సింగ్ గాడు వీళ్ళు తాటాకుతో దడి కట్టుకోవచ్చుగా. నీదంటే నువ్వు సైట్ లోకి రా, మాట్లాడుకుందాం. పెద్ద వ్యక్తులతో మాట్లాడదాం, కూర్చొని మాట్లాడదాం, పేపర్ పరంగా మాట్లాడుకుందాం. జడ్జిలు ఉంటారుగా, జడ్జిలు కానీ పిలిపించుకోండి, మాట్లాడుకుందాం. లేదా మీరే చెప్పేస్తాం కదా, పేపర్లు ఇస్తా ఆవేశపడిపోతా జడ్జిలాగా చెప్పేస్తున్నారు కదా మన ప్రెస్ మీట్ లో. అసలు మీరు బుక్స్ చదివితే ఇవన్నీ మాట్లాడరు. మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకొచ్చి పాయింట్స్ ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తా చూస్తున్నారు. దీన్ని లాగుతున్నారు తెగేదాకా దయచేసి లాగొద్దు. దీన్ని ఇంతటితో ముగిచ్చేయండి. తప్పు అయ్యింది, మీరు ఒప్పుకోలేకపోతున్నారు. దాన్ని ఎలాగలా సరిచేసి ఇక్కడతో ముగిచ్చేయండి అని కోరుకుంటున్నాను. నా పేరు చదలవాడు వీరేంద్ర. వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, మీడియా ప్రతినిధులందరికీ. ఈరోజు ముఖ్యంగా మీ కొబ్బరి తోటలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, 2 రోజుల క్రితం యమలావతుల దిలీప్ కుమార్ అనే ఆయన ఒక ఇంట్లో ప్రెస్ మీట్ కండక్ట్ చేశాడు. ఆయన పక్కన కూడా ఒక 2 వ్యక్తులను కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళు ఎవరనేది మనం చెప్పక్కర్లేదు. కూర్చోబెట్టుకుని ఆయన నోటికి వచ్చిందలా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా ఆయనకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చినందుకు మేము కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలే సిగ్గులేని మాటలు. మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా సత్యదూరం అని చెప్తాడు 10 సార్లు. దిలీప్ కుమార్ మీద సత్యదూరమైన మాటలు అంటున్నారని. అసలు సత్యానికి ఆయనకి సంబంధం లేదు. ఈ నోటి నుంచి వచ్చేదంతా అసత్యమే. ఆ సత్యదూరమైన మాట కూడా సిగ్గుపడుతుంది ఇవాళ. ఈయన వాడి ప్రెస్ మీట్లోకి వెళ్ళా సత్యదూరం అనే మాట కూడా సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది ఈరోజు. తెలుగులో ఏమైనా పదాలు ఉంటే
ఆ పదాలు కూడా సరిపోవండి ఆయన మనం వర్ణించడానికి. ఆయన వచ్చేదే ప్రెస్ మీట్కి సచిదూరమైన మాటలు చెప్పడానికి. ప్రతిదీ నోటుకు వచ్చిందలా మాట్లాడుతూ ఉంటాడు, పేపర్లు తెస్తాడు. నేను అందరు ప్రజలకు తెలియజేసుకుంది ఒకటే, ఇప్పుడు ఈ ఆస్తి అనేది కొండపల్లి వాళ్ళది. అయితే కొండపల్లి వాళ్ళు మాట్లాడాలి. ఈయనేం మాట్లాడతారు? ఈ యమడావర్తులు దిలీప్ కుమార్ని కొండపల్లి ఫ్యామిలీ ఏమైనా దత్త తీసుకుందా, లేదా ఈయనకి తెలియదు ఏమన్నా ఉందా వీళ్ళకి మధ్యలో? ఈయన ఎందుకు వస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. దత్త తీసుకున్నాను, నేను దత్తపుత్రుని కొండపల్లి ఫ్యామిలీకి వాళ్ళ తరపున నేనే ఒకళ్ళతో తీసుకున్నానని చెప్పాడు అనుకోండి, పర్లేదు. ఈయనకి ఏ సంబంధం? ఈ సైటు ప్రత్యేకంగా చెప్తున్నారు క్లియర్గా. ఈ సైట్ అన్నది 2 ప్రైవేట్ వ్యక్తులు వాడవండి అన్నారు. మీరు 3వ వ్యక్తి కదా, మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఓ డాక్యుమెంట్ చూపిస్తారు, 16/99 డాక్యుమెంట్ ఉంది, దానిలో వాళ్ళు కోర్టులో రాశారు, కోర్టులో ఉందని చెప్పారని. అది చెప్పిన కింద ఫస్ట్ 2 లైన్లు చదివారు, మిగిలిన లైన్లు కూడా చదవాలిగా. అది క్లియర్గా చెప్పారుగా, కోర్టు మీకు హక్కు లేదని తీసేసింది. తీసిన తర్వాత వాళ్ళు పంచుకున్నాక లేఅవుట్ అయింది తర్వాత అమ్మారు అని. పైగా ఇది 379/1A అని, వీళ్ళు 1 వేసుకుని తప్పుడు ప్లాన్లు తీసుకున్నారని నిన్న చీటర్స్ అని చెప్తున్నారు. నీకన్నా చీటర్ ఎవరు లేరు బందర్లో. కొబ్బరి తోటలో ఏ ఇంటికి వెళ్ళి అడగండి, చీటర్ అంటే ఎవరైనా చూపిస్తారు. ప్రతి ఒక్కరు బందర్లో ఎవరైనా చీటర్ అనేసరికి ఇంక అక్కర్లేదు, కొబ్బరి తోటలో చీటర్ అని అడ్రస్ రాస్తే చాలు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మీ ఇంటికి పోస్ట్. అది నీ పరిస్థితి. నేను బందర్ ప్రజలు తెలియజేసిన ఏమనుకుంటే, కొబ్బరి తోటలో ఉన్న ప్రజలు ఎవరు మాకు సానుభూతి తెలపలేదని, వాళ్ళ చుట్టూ ఎవరు రాలేదని చెప్తున్నారు. వాళ్ళు కూడా భయపడుతున్నారండి. కొబ్బరి తోటలో ఉన్న ప్రజలు సాయంత్రం 7 దాటిన తర్వాత మమ్మల్ని కలుస్తున్నారు. ఏమన్నంటే పగలపూట కనిపిస్తాయండి, ఆడు దరిద్రుడు, ఆడి కంటపడ్డాం అనుకోండి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, ఆడి మౌన్ చూసినా కానీ మాకు దరిద్రం అనిపిస్తుంది పొద్దున పూట అని చెప్తున్నారు వాళ్ళు. అలాంటి దరిద్రుడి మధ్యలో మేము తిరుగుతున్నామండి. ఎక్కడికి అక్కడికి కొబ్బరి తోటలు ఇప్పటికి 2-3 ఫ్లాట్లు కొనుక్కున్నాను, లేకపోతే అవన్నీ కూడా అమ్మేసి ఒకటి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ దరిద్రం మేము పొద్దున్న లేస్తే చూడాల్సి వస్తుంది. పొద్దున్న లేస్తే చెత్తోడు వస్తాడు ఎవరింటికన్నా, కానీ మాకు దరిద్రుడు వస్తాడు ఎదురు. ఈడంటాడు చీటర్ అని. ఒక చీటర్ని మేము ఇంటి దగ్గర పెట్టుకుని రోజు ఆడి మౌన్ చూడాల్సి వస్తుందండి. అసలు లేచిన కానీ వీడు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలు. ఆయన ఎంతో గౌరవిద్దాం అనుకున్నాం, ఇప్పటికీ కూడా ఫ్రస్ట్రేషన్ తెగొచ్చేస్తుందండి. ఇంకా అక్కడికి దిలీప్ గారు అందాం అనిపిస్తుంది, కానీ అనుభూతి అవ్వట్లేదు. ఆడు నిన్న మాట్లాడిన మాటలకి ఎందుకులేండి ఆడనకూడదు, బాధపడతాడు, వయసులో పెద్దాడు, వాళ్ళు ఆడన్నా ఈడన్నా అంటాడు. మేము కూడా అనగలం, తలకమాసినోడా, సన్నాసి, ఎదవా, పోరంబోకు, నువ్వు ఎలా మాట్లాడగలిగావని. కానీ అనం, వయసులో చాలా పెద్ద మనిషి. ఆ మనిషిని మనం అనకూడదు. అన్నం అనుకోండి రేపు నుంచి అన్నం తిండే కాడు. ఆల్రెడీ ఆఖరి స్టేజ్లో బతుకుతున్నాడు. మనం ఎంత తింటే మనం బతుకుతాం అన్నది లేదు మనిషికి. ఆశకి అర్థం ఉండాలండి. ఒక స్టేజ్ వరకు సంపాదించుకోవాలి, పోయేదాకా కూడా సంపాదించక్కల మనిషి. నీకు ఎన్నాళ్ళు ఉంటావో నీకే తెలియదు, నీ వయసు అంతా కూడా నీకు తెలియదు. ఇంకా ఏదో సంపాదించాలి, ఎవరికి ఇవ్వడానికో కూడా మనకు తెలియట్లేదు ఈ ఆస్తి అంతా. ఇంకా ప్రజల సొమ్ము తినాలి. రాజకీయ నాయకులు కూడా అని మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మచిలీపట్నం రాజకీయ నాయకులు కూడా జనాల ఆశల మీద ఆశపడకండి. జనాల ఆశల మీద ఆశపడితేనే ఇలాంటి సన్నాసందులు చేరి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. అలాగే ఆ 379/1A అని 1 అని చెప్తున్నాడు. నిన్న వాళ్ళు పెట్టిన వాళ్ళు తప్పుడు సర్వే నెంబర్ వేసుకుని ప్లాన్ తీసుకున్నారంటారు. ఇదిగోండి మా మిస్సెస్ పేరు చెదలవాడ పద్మశ్రీ. ఇక్కడ 379/1A ఉందా లేదా మా ఇంటి ప్లాన్కి చూడండి, ఆరెంజ్ కలర్ హైలైట్ చేసాం, 379/1A. ఇదే కదా ఉన్నది. నేను నువ్వేం చూపించా పేపరు? 78 ఉంది, 79 ఉంది అంటావు. అసలు అన్నం తింటున్నావు నువ్వు కడుపుకి? అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడా? కేటర్స్ అని చెప్పి ఒక మహిళ పేరు నువ్వు చదువుతావా? తర్వాత నిన్ను అడిగేవాడు లేడనా? నీ ఇంట్లో నీ భార్య గురించి కానీ ఎవరి గురించి ఈ రోజన్నా మాట్లాడావా? కొండవల్లి ఫ్యామిలీలో ఎవరి గురించి మేము మాట్లాడామా? మహిళల గురించి కానీ ఏదన్నా కానీ? అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడా? చేటర్స్ అని చెప్పిన తర్వాత నువ్వు ఏ రకంగా చదువుతావు? చేటర్ అని చెప్పి చదువుతావా? తోట నరేంద్ర శ్రీకాంత్ పేపర్ చూపించండి, ఆయన నెంబర్ ఏముందో. ఇదిగోండి, ఆయన కొనుక్కున్నది 379/1Aలో శ్రీకాంత్, కట్టింది 1Aలో. నీకేంటి నొప్పి నాకు అర్థం కావట్లేదు. 379/1 ఇదిగోండి క్లియర్గా ఉంది చూడండి. ఇదిగోండి డాక్యుమెంట్, ఇది ఆయన కొనుక్కున్న డాక్యుమెంట్, ఇది ఆయనకు వచ్చిన ప్లాన్. ఏంటి మధ్యలో నీ లిటిగేషన్ ఏంటి నీ బోడి పెత్తనం అంటున్నా? నాకు అర్థం కావట్లేదు. నువ్వేమైనా ఊరికైనా పెద్ద మనిషి అనుకుంటున్నావా, లేదా దేశానికి ప్రధాన పౌరుడు అనుకుంటున్నావా? అందరి మొత్తం నీ కన్సర్న్లో నడవాలేంటి? ఎవరు నువ్వు అసలు? నీకు ఏ హక్కు ఉంది? నువ్వు జనాలు అడుగుతున్నావు కదా, నీ అర్హత ఏంటి చెప్పు. నువ్వు ఎప్పుడు వచ్చావు బందరు? నీ అర్హత ఏంటన్నా? ఏది పడితే మాట్లాడతావు. ఇదిగోండి 378 బేస్ నెంబర్. ఆ రోజు చూపించా, ఈ రోజు చూపించా. మేము ఏ రోజు తప్పు మాట్లాడతా, పేపర్ ఉంటేనే మాట్లాడతాం. వాళ్ళలాగా సత్యదూరం సందుదూరం ఇలాంటి మాటలు మా దగ్గర లేవు. మేము క్లియర్ కట్గా ఉన్నాం. బేస్ నెంబర్ ఇదిగోండి, బేస్ నెంబర్లు 378, 379 ఎవరి ప్లాన్లైనా ఉంటుంది. ఇదిగోండి, ఇది పట్టుకోండి. ఇంకొక మీకు హైలైట్ విషయం చూపిస్తాను నేను. పట్టుకోండి నా పేపర్ ఎత్తి. రికార్డులో ప్లాన్ అప్లై చేసేటప్పుడు మున్సిపాలిటీ సైట్ ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా 378/379 కొబ్బరి తోట కొట్టంగానే వస్తుంది. సబ్ డివైడెడ్లో మనకు నచ్చిన నెంబర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మన ఇల్లు దేనిలో ఉంటే దానిలోకి. ప్లానర్ ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆ ఏమరపాట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? బేస్ నెంబర్ ఉంది కదా అని చెప్పి వదిలేస్తాడు. నువ్వు వచ్చి గుడ్డి మీద ఏకలు పిగుతావు ఎవడు అనుకోడుగా.
ఎవడైనా డాక్యుమెంట్ ఇచ్చే ఇల్లు కట్టుకుంటాడు. ఆడిచ్చిన డాక్యుమెంట్లోని ఇల్లు ఉంటుంది, దానికి VLT ఉంటుంది, పన్ను ఉంటుంది. అసలు నీకు ఎంత గట్టి పెడితే అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. బేస్ నెంబర్ ఉంటుందిగా, బేస్ నెంబర్ ఉంటుంది, VLT ఉంటుంది. ఎంతమంది ఆథరైజ్ చేస్తే లేదు కానీ కింద ఏ ఉంటే ఏ లేకపోతే నీకేంటి చెప్పు. నువ్వు అడిగావు ఏ వేసుకొచ్చిన పేపర్ ఇందాక చూపించింది నీకు. కడుపు అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడా? ఎన్నిసార్లు అసలు ఎన్ని ప్రెస్ మీట్లో గడ్డి పెడితే నువ్వు మాంతావు? అసలు నాకు అర్థం కావట్లేదు. మాటికి వచ్చేస్తావు మీడియా మొదలకి. ఏదో కొండపల్లి అనగానే వచ్చేస్తావు. దేనికి నీకు వాళ్ళకి నీకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎవరు మాట్లాడతావు అసలు? ఆ డాక్యుమెంట్లు నువ్వు ఎలా చూపిస్తున్నావు? అసలు నువ్వు మాట్లాడే మాటకి ఏమైనా అర్థం ఉందా? నీకేమో రోజుకు ఒక వివాదం కావాలి, కాల్ రికార్డింగ్లు ఏదో రకంగా జనాల్లో నానుల్లో పడాలి. నువ్వు ఎలా పబ్లిసిటీ స్టంటే తప్పితే నీకు ఇక్కడ ఏమీ లేదు. ఏ రోజైనా వార్డు మెంబర్ కన్నా గెలిచావు 6వ వార్డులో నువ్వు? కొన్ని ఇస్తే టికెట్ గెలుస్తావు ఇప్పటికైనా? దేనికి అసలు నీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు కొండపల్లి వాళ్ళు వివాదాలకు దూరంగా ఉంటారండి. నేను ఇవాళ బందరపల్లి క్లియర్గా చెప్తున్నా. తేజ కూడా నాతో పాటు చదువుకున్నాడు 1 సంవత్సరం, మాకు సీనియర్. వీళ్ళిద్దరూ కలిసి సచివాలయంలో పేపర్లు మారుస్తుంటే 1-2 సార్లు నేను గొడవ కూడా పడ్డాను వాళ్ళతో. ఎందుకంటే ఇలా చేస్తున్నారు, ఇలాంటి పనులు మానేసిన తేజ అంటే. తేజ ఒకరోజు సిఎస్ రావు ఆర్చే దగ్గర మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి, వీరేంద్ర అని నా గురించి ఏం ఆలోచించొద్దని చెప్పండి, మనసులో పెట్టుకోవద్దానండి, నేనేం చేయట్లేదు. ఈ యమడాబాద్లో దిలీప్ అనే అతను మా ఇంటికి వచ్చి మీకు ఆస్తి ఇప్పిస్తాను, గవర్నమెంట్ మన నడుస్తుంది, నేను లిటిగేషన్ చేయగలను, మనం చేసి ఏదో ఒకటి చేసి నేను వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మీకు ఇస్తాను, మీరు అలా గమ్మున ఉండండి, ఎవరో ఒకరు మీ ఫ్యామిలీలో ఒకరు నాతో పంపించండి అని చెప్పి ఆ చిన్న కుర్రాడైన తేజని మిస్లీడ్ చేసి ఇవన్నీ చేపించడం, ఆయనతో పాటు తిరగడం, ఇవన్నీ చేసింది యమడాబాద్లో దిలీప్ గారు. ఏదైనా ఉంటే ఆయన చూసుకోండి, నా దగ్గర రావద్దు, నేనే తప్పు చేయట్లేదు, మేము కూడా ఇక్కడికి వచ్చాక కూడా తగ్గాము, మానేద్దాం అనుకున్నాం, అయినా సరే దిలీప్ ఏంటి ఇక్కడ దాకా తీసుకెళ్ళి నన్ను వదిలేస్తారా మీరు, మీకోసమే నేను ఇదంతా చేశాను, ఇంకా కొద్దిగా ఓపిక పట్టండి, మనకు డబ్బులు వస్తాయి అని చెప్పి. నువ్వు చెప్పిన మాట వాస్తవా కాదా? తేజని అడగండి. సిఎస్ రావు ఆర్చే దగ్గర ఎవరి దగ్గర చెప్పాడో అడగండి. నేను మరొక మాట చెప్తున్నాను, తేజ నా స్నేహితులు ఒకళ్ళైన స్నేహితుడిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మంచం కింద నుంచి 2 పేపర్ కట్టలు బయట తీసి, ఇదిగో మా తాతల ఆస్తి, ఈ అన్ని కాగితాలు మా దగ్గర ఉన్నాయి, ఇదిగో ఖాళీ పేపర్లో ఏమైనా రాసుకోగలం, ఎక్కడైనా రాసుకోగలం చెప్పాడా లేదా? చెప్పమనండి తేజని ఓపెన్గా. ఇలా రాసుకుంటారా? నేను బందరపల్లి కూడా తెలియజేస్తున్నాను, కొండపల్లి వాళ్ళ ఆస్తులు అని కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. వాళ్ళు ఏ రకంగా ఎక్కడి నుంచి ఆస్తులు సంపాదించారో మాకైతే తెలియదు, కానీ బందర్లో కనపడిన ఆస్తి అలా నాదే అంటున్నారు. నేనేం అడుగుతున్నానంటే మీరు ఒక అఫిడవిట్ రిలీజ్ చేయండి, కొండపల్లి ఆస్తులు అని చెప్పి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, మీకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి మొత్తం ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే బందర్ ప్రజలు కొంచెం అవేర్నెస్ ఉండి కొనుక్కోకుండా ఉంటారు. ఎందుకు ప్రతిదీ కనపడిన దాడికల్లా ఏదైనా ఆస్తి ఉంటుంది, రేటు పెరుగుద్ది, నీకు ఆశ కలుగుద్ది, తెల్ల పేపర్ నీ దగ్గర ఉంది రాసుకొచ్చేస్తావు. ఇవన్నీ బాధలు ఎందుకు? నీ ఆస్తుల గురించి శ్వేతపత్రం వదులు, లేదా నువ్వు క్లీన్గా నిజాయితీ పోటీ అంటున్నారుగా ఆ దిలీప్ కుమార్ అని ఆయన ఈయన ఇద్దరు కలిసి ఒక CBI ఎంక్వైరీ చేయించుకోండి మీ మీద, మీకు ఆస్తులు ఏమున్నాయి, మీకు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అంటున్నారు కదా, తాతల నుంచి వచ్చిన ఆస్తులేగా, ఎంక్వైరీ చేయించుకుని మీకు క్లీన్ అని చెప్పండి, మీరు నిజాయితీ పడలేదు మేము ఒప్పుకుంటాం. దేనికి ఇదంతా? బందర్ ప్రజలు గమనిస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు, ప్రతిదీ. కొబ్బరితోట ప్రజలు అయితే మరీ గమనిస్తున్నారు. ఆయన అసలు మన దిలీప్ గారిని తిట్టలేమండి. ఇదిగోండి ఈ ఎగ్జాంపుల్కి చెప్తున్నారు, ఇదిగోండి ఈ ఎర్రపువ్వు, ఈ వార్డులో ఈ ఎర్రపువ్వు అనమాట. దీని గురించి ఆలోచించడం చెప్పడం కూడా బెస్ట్. ఇది ఒళ్ళిపోయిన తెచ్చుంటే బాగుండేది, కొంచెం బెటర్గా ఉన్నది తెచ్చారు. మొన్నే పెట్టాను చెట్టు, ఒక ఫస్ట్ పువ్వు ఇది. వీడి కోసం పోయాల్సి వచ్చింది, దరిద్రుడి కోసం. సింబాలిక్గా చూపిద్దాంరా ఆడి గురించి మనం ఒకసారి. బందర్ ప్రజలు తెలుసుకుంటారు, కొబ్బరితోట ప్రజలు మరిముఖ్యంగా తెలుసుకుంటారంటే చెట్టుకున్న మొదటి పువ్వు కష్టపడి పెట్టాను, 2 నెలలు నిలిపోతే మొన్నే పూసింది, దీనికి కోయాల్సి వచ్చింది ఇవాళ. వీళ్ళు పువ్వు తెచ్చుంటే దీన్ని కోసేవాళ్ళం కాదు. ఇంకా ఆ చెట్టు ఏ పాపం చేసుకుందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏం చెప్తాం ఇక ఈ బందర్ ప్రజలకు మనం చెప్పదలుచుకుంది ఏంటి? దిలీప్ గారు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని మా గురించి మాట్లాడడం మానేసి ఆయన రాజకీయం ఏంటి, ఆయన భవిష్యత్తు ఏంటని చూసుకుంటే బాగుంటుందండి. ఎందుకని మేము చెప్పదలుచుకుంది ఏం లేదు. నా పేరు శ్రీపతి భానుమూర్తి. ఇవాళ ఈ యొక్క మీడియా సమావేశానికి ముఖ్య కారణం మొన్న యమడాబాద్లో దిలీప్ గారు కొన్ని ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అనేవి చేశారండి మా మీద. అవి ఎటువంటి ఏంటి, దాంట్లో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత అని ఇవాళ తేలుద్దాం. అసలు ఆయన అంటారు ఈ యొక్క సైటు కొండపల్లి వాళ్ళది ఎకరం 59 సెంట్లు అంటారు. అసలు ఈ ఎకరం అసలు ఎక్కడైనా రాతపూర్వకంగా కానీ దేనిపూర్వకంగా కానీ ఏదన్నా కోర్టు కానీ వాళ్ళకి టైటిల్ ఉందని ఎక్కడన్నా ఉందా? ఆ పేపర్ ఎందుకు చూపించారు ఆయన? ఇప్పటివరకు చూపించలేదు కదా ఆ పేపర్ని. ఏదన్నా కోర్టు డిక్లేర్ చేసిందా వాళ్ళది సైట్ అని? చెయ్యలా. మరి ఈయన ఎలా చెప్పగలుగుతారు? ఈయన కోర్టా, ఈయన జడ్జా, ఎలా చెప్తారు? దాని తర్వాత అంటారు వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారు ఈ సైట్లో, వీళ్ళు తెలిసే కొనుక్కున్నారు అంటారు. ఇంప్లీడ్ అనేది ఎందుకు అవుతామండి మేము? ఇప్పుడు అవతల వాళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు అసలు పొజిషన్లో ఉన్నది మేము. ఎప్పుడో 2000 సంవత్సరాలు అమ్మేసుకున్న వాళ్ళని పార్టీలుగా పెట్టేసి హైకోర్టుకి వెళ్ళిపోయి, కింద కోర్టు బొమ్మ ఉంది, బొమ్మన్నాక హైకోర్టుకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక
లేని వాళ్ళ మీద కేసు వేసేసి వాళ్ళు రాకుండా వాళ్ళని ఎక్స్పర్టీ చేసేసి ఆర్డర్ తీసుకుందామని ప్రయత్నించారు. అది మాకు తెలిసి మేము వెళ్ళి అయ్యా ఇక్కడ మేము ఉన్నాం, అసలు సైట్లో అసలు ఓనర్స్ మేము, ప్రజెంట్ పొజిషన్లో ఉన్నది మేము అని అక్కడ కోర్టుకి తెలిపితే దాన్ని మేము ఇంప్లీడ్ అయ్యాం. అక్కడ ఉన్న ఆర్డర్ మాకు ఇది అవ్వదు. అసలు ఆయన చెప్పే ఆర్డర్ ఏంటి, కోర్టులో ఉన్న ఆర్డర్ ఏంటి? The application is filed and issue direction against respondent directing them not to create any third party interest or alienate suitable property in favor of థర్డ్ పార్టీస్ అన్నారు. అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్లే కదా ఆపమన్నది. అసలు ఈ ఆర్డర్ ఎలా తెచ్చారు మీరు? అసలు ఓనర్లను దాచేసి పాత వాళ్ళకి చెప్పి తీసుకొచ్చారు మీ ఆర్డర్. అసలు ఈ ఆర్డర్ మాకు బైండ్ అవుతుందా? మీరు అక్కడ ఉన్న వాళ్ళని ఎవరు రెస్పాండెంట్స్ అన్నారు. అప్పుడు రెస్పాండెంట్స్ ఎవరు? అసలు మేము ఉన్నాం దాంట్లో మీరు ఆర్డర్ తెచ్చినప్పుడు. తర్వాత మేము ఇంప్లీడ్ అయ్యాం గ్రాడ్యువల్గా. ఇప్పటివరకు మరి ఆ కేసుని ఎందుకు బెంచ్ మీద తెచ్చుకోలేకపోతున్నారు? దాని గురించి ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? అసలు వీళ్ళది సైట్ కాదు అని కోర్టు క్లియర్గా 2017లో వీళ్ళు వేసిన దావాని 16/99ని వీళ్ళు 3 సార్లు డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయ్యారు. క్లియర్గా రాసింది వీళ్ళకి ఈ యొక్క కేసులో కొనసాగించడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళు మా సైట్ అని ఫైట్ చేయడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కేవలం ఈ యొక్క లిటిగేషన్ని కొనసాగించి అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చేస్తానని చెప్పి ఇదిగోండి ఇక్కడ రాశారు క్లియర్గా పాయింట్ టు పాయింట్. దాని తర్వాత ఇదిగోండి డాకెట్ ఆర్డర్. వాళ్ళు తర్వాత 2017లో ఎప్పుడైతే ఇది డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయ్యిందో దాంట్లో ఇదిగో ఇది రాశారు క్లియర్గా, డిస్మిస్ ఫర్ డిఫాల్ట్లో ఈ డాకెట్ ఆర్డర్. వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ దీన్ని లిటిగేషన్ కొనసాగించి అక్కడ ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెట్టాలి అని చెప్పి జడ్జి గారు రాసిన పాయింట్, నేను చెప్పేది కాదు ఇది. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి మాది రిజిస్టర్ చేయండి ఈ కేసు, మేము అప్పుడు ఏదో రాలేకపోయాం, మా కౌన్సిల్ అంటే ఆయన అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వకేట్ ఏదో 2 కేసుల్లో ఉన్నారని చెప్పి ఒక ఐఏ అనేది వేశారు, 762 అని చెప్పి ఒక ఐఏ వేశారు 2017లోనే. మళ్ళీ దాన్ని డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయిందని రిజిస్టర్ చేయమని. పోనీ ఐఏ ఏమన్నా సవ్యంగా చేశారా? అయ్యి దొంగ డాక్యుమెంట్లే. దాంట్లో మెన్షన్ చేసింది ఏంటి, మా కౌన్సిల్ గారు ఈ పలానా కేసు నెంబర్లో వేరే కోర్టులో వాదనలో ఉన్నారు, 2 కేసులు చూపించారు, ఆ 2 వేరే వాదనలో ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయారని చెప్పారు. పోనీ మీరు ఎలాగో కోర్టును మోసం చేస్తున్నారు, మోసం చేసేదన్నా సవ్యంగా అంటే దొరకకుండా చేసుకోవాలిగా. తర్వాత 2024లో అదే కేసు రిజిస్టోరేషన్ సంబంధించింది మళ్ళీ హియరింగ్ వచ్చింది. హియరింగ్ వస్తే ఏమైంది, అక్కడ వాళ్ళు ఇచ్చిన 2 ఏదైతే కేసు నెంబర్లు మెన్షన్ చేశారో అవి 2016లోనే డిస్మిస్ అయిపోయినాయి. అప్పుడు జడ్జి గారు అడిగారు 2016లో డిస్మిస్ అయిపోయిన కేసుకి మీ అడ్వకేట్ 2017లో హియరింగ్ ఉన్నప్పుడు ఎలా అపియర్ అయ్యారు? దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఏమైనా ఏదో కోడి బుర్ర వాడేసి మేమేదో చేసేద్దాం అని అనుకుంటున్నారు కానీ అక్కడ ఉన్న ఏంటి అసలు మనం ఎలా చెప్తే మనం సరిగా అవ్వగలం అనే దాని గురించి మర్చిపోయారు వాళ్ళు. ఏదో కేసు చెప్పేద్దాం, జడ్జి గారు నమ్మేస్తారు, కోర్టులు నమ్మేస్తే మనకు వచ్చేస్తుంది అనుకుని చేశారు. క్లియర్గా మెన్షన్ చేశారు. Therefore, in any viewed angle, petitioner have not made out strong reasons or reason assigned by them are also not able to sustain for representation in their case. File 12/2017. This court in the view that there is no merits allowed to present petition in the matter of pertaining year 1999, but the leaches of the part of the petitioner taking steps. So, where there is no sufficient ground is made out by the petitioner for their default in 2017, they are not entitled to seek restoration. And there is no sufficient grounds. They are no further directed to appear before the court on this case. అంటే ఇంకా ఫర్దర్గా కూడా మీరు చేసేయని తప్పుడు వ్యాఖ్యలు, మీ కేసు ఎప్పుడో పోయింది, మీరు దీన్ని లిటిగేషన్ కొనసాగిస్తున్నారు, మీరు కావాలని దీన్ని డ్రాగ్ చేసి అక్కడ ఉన్న జనాలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన కేసుని ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయడం కుదరదు. క్లియర్గా దాన్ని డిస్మిస్ చేస్తే ఈ దిలీప్ గారు వెళ్ళి ఈయన కోడి బుర్రవాడి నీకెందుకు మేము ఉన్నాం కదా, లిటిగేషన్ ఎలా చేయాలి నాకు బాగా తెలుసు, హైకోర్టుకి వెళ్దాం పదా, ఏముంది ఇక్కడ పోతే ఇంకో దావా అక్కడ వేద్దాం అన్నారు. వేసారు, ఏమొచ్చింది దాంట్లో? థర్డ్ పార్టీకి అమ్మొద్దు అన్నారు. వాళ్ళు కూడా ఎలా చెప్పారు, దొంగపూర్వితంగా. ఆ రోజు ఉన్న వాళ్ళని చూపించకుండా పాత వాళ్ళని చెప్పి తీసుకొచ్చుకున్న ఆర్డర్ అది అసలు మాకు బైండ్ అవ్వదు జనరల్గా చెప్పాలంటే, ఎందుకంటే మేము రెస్పాండెంట్స్ కాదు దాంట్లో. దాని తర్వాత అంటారు ఆయన వీళ్ళు ఇల్లు కట్టడం మొదలు పెట్టారు అంటారు. ప్లాన్ లేకుండా ఎవరంటే ఇల్లు కట్టడం మొదలు పెట్టింది? ఇదిగోండి అక్టోబర్ 3 ఎప్పుడో మొదలు పెట్టారు అన్నారు. అక్టోబర్ 3న ఆయన చూపించిన ఫోటోలో మేము పునాదులు తీసుకున్నాం, తవ్వుకోవడానికి దానికి అవసరం లేదు కదా. తర్వాత అక్టోబర్ 10న ఇదిగోండి 9 అక్టోబర్ మేము ఆన్లైన్లో 10,000 చలాన్ కట్టి ప్లాన్కి అప్లై చేసాం. దీనికంటే ముందు మేము పెట్టకపోవడానికి గల కారణం దిలీప్ గారే. దీనికంటే ముందు పోస్తా మురళి అన్న ఇంజనీర్ గారు వచ్చి మేము ప్లాన్ పెడతాను, దీన్ని ఏముంది ఇక్కడే సైడ్ దగ్గరికి వచ్చారు, ఈయన ఉన్నారు అక్కడ, ఆయన వచ్చినప్పుడు ఈయన ఉన్నారు పక్కనే, దీన్నే ఉంది నేను పెట్టేస్తా ప్లాన్ తెచ్చేస్తా అని పేపర్లన్నీ తీసుకెళ్ళిన ఆయన ఆన్లైన్లో కూడా పెట్టారు. ఆన్లైన్లో కూడా ఇప్పటికీ అది ఉంది, ఆ ఫైల్ అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది. పెట్టి ఒక వారం తర్వాత వెళ్ళి అడిగితే దీంట్లో ఇష్యూ ఉంది, మీరు దిలీప్తో వెళ్ళి కూర్చొని మాట్లాడుకోండి అన్నారు. ఆయనే క్లియర్గా చెప్పాడు కదా, దిలీప్తో మాట్లాడుకోండి అన్నాక ఇంకా మీ మీద వ్యాఖ్యలు చేయకుండా ఎవరి మీద చేస్తాం, నువ్వేగా ఇవన్నీ నడిపిస్తున్నది. మరి ఇవన్నీ ఇదిగోండి, ఇదేమో మేము పెట్టిన
కట్టిన ప్లాన్కి సంబంధించి. తర్వాత ప్లాన్ పెడితే వచ్చినట్టు కాదు, కట్టినట్టుగా అదే డబ్బులు కట్టేస్తే కట్టినట్టు కాదు అంటున్నారు కదా. ఒకనొక టైంలో మార్కెట్లో కొల్లు రవీంద్ర గారు ఒక బిల్డింగ్ కడుతున్నారండి, మంత్రి గారు. ఆయన దానికి ప్లాన్ లేదని పేరు నాని గారు ఇచ్చేశారు. దానికి ఆయన ఏం చెప్పారు సమాధానం? ప్లాను పెట్టుకున్నాం, అప్లికేషన్ డబ్బులు కట్టాం, ఈలోపు మేము పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు గౌరవమైన మంత్రి స్థాయిలో ఉన్న ఆయనకే ఆయన అంత క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు జనాలు అయ్యే నమ్ముతారు కదా. అది మీరు మీ సొంత లాభానికి ఏమో మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు దాన్ని. అదే ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఈ ప్లాన్ అంటే ఉంటేనే కట్టుకోవాలి అన్నారు. అక్కడికి మేము ఎప్పుడైతే ఆ ప్లాన్ లేదన్నారు కదా, అప్పుడు మమ్మల్ని వచ్చి ఫస్ట్ టైం డిమాలిషన్ చేస్తామని వచ్చారు. దాని తర్వాత ఆపేసామే. ఆ పిల్లర్లు ఎక్కడి వరకు ఉన్నాయి అక్కడి వరకు కన్స్ట్రక్షన్ చేసి ఆపేసాం. మీరు అంటే అప్పుడే అనుకున్నాం కామన్ మ్యాన్కి ఒక రూలు, గవర్నమెంట్ అధికారులకు ఒక రూలు, పొలిటీషియన్స్కి ఒక రూల్ అని. దాని తర్వాత December 18 మాకు ప్లాన్ వచ్చింది. ఇదిగోండి ప్రొవిజనల్ ఆర్డర్ అంటారు దీన్ని. ఇనిషియల్గా ఆన్లైన్లో అప్రూవ్ అయిపోద్ది. దిలీప్ గారు తెలియదేమో మీకు, చదువుకోలేదు కదా మీరు, కొంచెం చూసి నేర్చుకోండి దీన్ని. ప్రొవిజనల్ ఆర్డర్ అంటారు. దీని ప్రొవిజనల్ ఆర్డర్ కాస్త డీమ్డ్ ఆర్డర్ అని అయ్యిందండి మాకు. ఎప్పుడైంది డీమ్డ్ ఆర్డర్ అని? ఎందుకన్నానంటే కమిషనర్ గారు దీని మీద 15 రోజుల్లోపు ఎటువంటి క్వైరీ ఇవ్వకపోతే, చూడండి ఇక్కడ వాట్ ఈజ్ డీమ్డ్ బిల్డింగ్ పర్మిషన్, 15 రోజుల్లోపు ఎటువంటి నిర్ణయం చెప్పలేకపోతే అది ఫుల్ ఫోర్స్ డీమ్డ్ ఆర్డర్. అంటే దాని ప్రకారం మేము కట్టుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఆయన ఏం చేశారు, ల్యాప్స్ అయిపోయింది. ఆయన ఏదో క్వైరీ పెట్టాం అన్నారు. ఇది ఎప్పుడు పెట్టారు? 6వ తారీఖు జనవరి. మాకు 18 డిసెంబర్ వచ్చింది. దీంట్లో ఏం మెన్షన్ చేశారు? స్టేటస్ కో ఒకటి ఉంది అని మెన్షన్ చేశారు. అంతేగాని దీంట్లో హైకోర్టులో కేసు ఉంది, ఇంకేం మెన్షన్ చేయలేదుగా ఆయన. అది కూడా టైం ల్యాప్స్ 19 days తర్వాత ఆయన పెట్టారు. అంటే అప్పుడు డీమ్డ్ ఆర్డరేగా, మేము కట్టుకోవచ్చు కదా దాని ప్రకారం. సరే అయినా మేము కట్లా, స్టేటస్ కో ఉంది, ఎందుకు మనకు తలనొప్పి, ఏదో పిచ్చి చేసి ఆ పైన CMA చూపించి దాంట్లో మేము లేకపోయినా మమ్మల్ని చూపించి ఇక్కడ స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చారు. అయినా చేసుకున్నాం, ఆపేసాం కన్స్ట్రక్షన్. ఎప్పుడైతే ఈ స్టేటస్ కో అనేది సబ్సిక్వెంట్గా వెకేట్ అయిపోయింది March 20న, ఇచ్చి TPO గారికి, కమిషనర్ గారికి, ACB గారికి అందరికీ ఇచ్చి మాది వెకేట్ అయిందని చెప్పాకే మేము కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టాము. ఇప్పుడు అప్రూవ్ అయిపోయిందని షార్ట్ ఫాల్ పెట్టింది ఆయన. షార్ట్ ఫాల్లో రీజన్ ఏంటి? స్టేటస్ కోని వెకేట్ అయిపోయింది కదా, ఇంకేంటి ఆయనకి. ఇప్పుడు మళ్ళీ రీఅప్లై చేసుకోండి అంటే డబ్బులు కట్టిన వాళ్ళని చేసుకోవా? మా డబ్బులు కాదా? మరీ వాళ్ళకి అధికారం వాళ్ళకి ఉంది కదా అని తలగదిక్కలుగా సమాధానాలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారండి? అసలు సైట్ ఏమైనా ఉంది? మాట ఇక్కడికి వచ్చేసి పేపర్లో, న్యూస్ పేపర్లో వాటిల్లో ఇచ్చేసి ఏదో చేసుకుంటున్నారు. దాంట్లో ఏమని రాశారు న్యూస్ పేపర్లో? మీరు హైకోర్టు ఆర్డర్లతో కొట్టారన్నారు. కొట్టారు, బాగానే ఉంది. హైకోర్టు ఆర్డర్ ఏదండి? మాకు ఇవ్వాలిగా, కోల్పోయింది మేము ఎంతమందిని అడుగుతున్నాం హైకోర్టు ఆర్డర్ ఇవ్వండి. కోర్టు ఆర్డర్ ఏదన్నా ఒక ఆర్డర్ ఇవ్వమంటున్నాగా, ఆర్డర్ ఏది? నిన్న కమిషనర్ గారిని MP గారు బాలచౌరి గారు దిశ సమావేశంలో అందరి ముందు అడిగితే ఆయన నీళ్ళు నవ్వలేడు. మరి అదేంటి పరిస్థితి? ఆయన ఇవ్వచ్చుగా. మీరు ఏదో హైకోర్టు ఆర్డర్ మీ దగ్గర ఉంది అంటున్నారు కదా, అదేమో కమిషనర్ గారు చెప్పొచ్చుగా, సార్ హైకోర్టు ఆర్డర్ ఉంది మా దగ్గర అందుకే కొట్టామని. ఆయన ఎందుకు నీళ్ళు నవ్వలేడు? పేపర్లోనేమో హైకోర్టు ఆర్డర్ అంటారు, ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడేమో జేసీ గారు, కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారంటారు. నిన్న కలెక్టర్ గారు కూడా పక్కనే ఉన్నారుగా, కమిషనర్ గారు అంటారు. జేసీ గారు, కలెక్టర్ గారు పక్కనే ఉన్నారుగా, మరి ఆయన ఎందుకు చెప్పలా? నేనే ఇచ్చానండి ఆర్డర్ అని. మేము ఆయనతో మాట్లాడాం, ఆయనే చెప్పారు, నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నా సరే దీన్ని పడగొట్టే రైట్ నాకు లేదు, ఇదేం గవర్నమెంట్ భూమి కాదు, డిఫెన్స్ సైడ్ కాదు, రైల్వే భూమి కాదు, పబ్లిక్ ఎంకరేజ్మెంట్ కాదు, ప్రైవేట్ సైట్లో నాకు ఎటువంటి ఇది ఉండదు అని ఆయన క్లియర్గా చెప్పారు. దాని తర్వాత గోపన్పాలెం మిస్లీడ్ చేశారు, తీసుకొచ్చారు, ఇక్కడ గొడవ చేస్తున్నారు అన్నారు. గోపన్పాలెంలో ఎవరిని ఏం చేయవసరం లేదండి. ఆయన గోపన్పాలెంలో ప్రతి ఒక్కరికి, గోపన్పాలెమే కాదు, మా నాన్నగారు గత 20 సంవత్సరాలు ఇక్కడికి వచ్చారు, గోపన్పాలెం కానీ బందర్లో కానీ. ఆయన గురించి అడగండి, ఎవరైనా చెప్తారు. ఆయన ఏంటి, ఆయన ఏ స్థాయి నుంచి ఎలా కష్టపడుకుంటూ ఎలా వచ్చారు. నీకు దమ్ము ఉంటే రా గోపన్పాలెం, నీ ఇష్టం వచ్చిన వాళ్ళు అడుగు, దాంట్లో 300 గడపలు ఉన్నాయి, నీ ఇష్టం ఏ గడప తొక్కు. ఆఖరికి మేము అపోజిషన్గా చేసిన వాల్శెట్టి రేఖా గారు, ఆమె కూడా వచ్చి ఆమె బాధ అనేది వ్యక్తం చేశారు. ఇక్కడ అందరూ ఆ రోజు మీడియాలో చూసే ఉంటారు. ఎందుకంటే మేము వాళ్ళు ఎప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే వాళ్ళకి మేము ఆపోజిట్ చేసి వాళ్ళకి గట్టి టఫ్ పోటీని ఇచ్చింది మేము. అయినా సరే అక్కడ ఆమె ఏం చూడాల, మా నాన్నగారి మంచితనాన్ని, మా యొక్క ఫ్యామిలీకి ఉన్న గుడ్ విల్ని అన్ని చూసుకుని అసలు ఒక అన్యాయం జరుగుతుంది నిలబడ్డారు అంతే. అది అక్కడ ఉండాలి, మనిషికి అన్నది అది ఉండాలి. దాని తర్వాత జెండా కట్టి రాజకీయాలు చేస్తున్నారు అని అంటారు. జెండాలు ఎందుకు కట్టమండి? అభిమానం ఉన్నాడు ఎవడైనా కట్టుకుంటాడు. నీలాగా ఇప్పుడు జెండా కడితే మా ఇంటికి ఎవరైనా వచ్చేస్తారు, కొట్టేస్తారని భయపడేవాడైతే కట్టడు. మా గోపన్పాలెంలో చిన్న ఇల్లు కట్టుకున్నాం, దానికి కట్టిన తర్వాత నుంచి ముందు నుంచి మొత్తం జెండా అనేది అక్కడ పెట్టుకున్నాం. అలాగే సైట్లో కూడా అలాగే పెట్టుకున్నాం.
దిష్టి బొమ్మ కింద దేవుడు ఫోటో పెట్టాలి, ఆంజనేయ స్వామి ఫోటో పెట్టాలి అంటున్నాడు. ఈసారి మాత్రం దిలీప్ గారు చెప్పారుగా, జెండాలు కట్టమండి, మీ బొమ్మని దిష్టి బొమ్మ కింద పెట్టుకుంటాం. ఈ యొక్క వార్డులో ఏదైతే దిష్టి అనేది ఉందో అది మీరే ఈ వార్డులో. నెక్స్ట్ మళ్ళీ రేపు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం, ఈ వారంలో చేస్తాం. చేసినప్పుడు దిష్టి బొమ్మ మీదే పెడతాం, ఫోటో పెట్టి స్టార్ట్ చేస్తాం. కాదని చెప్పేసి దిలీప్ ఎప్పుడు పనిచేశారు అసలు? వాళ్ళు జనసేనలు కాదు, పేరు నానికి బి టీమ్ గా పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణలు చేయడానికి 100 ఉంటాయండి. ఇప్పుడు మా బాబాయ్ ఉన్నారు గోపన్ వాళ్ళు, ఇప్పుడు చెప్పాను కదా మీ గోపన్ పనులు ఆపోజిషన్ చేసామని చెప్పి, జనసేనకు చేసాం. ఆర్కే గారిని అడగండి. మళ్ళీ ఇంకోటి, ఆర్కే గారికి అంతా తెలుసు, ఆయన సైడ్ ఉన్నాడు, ఆయన మంచోడు, నేను ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నా అంటున్నావు కదా. ఆర్కే గారే దిలీప్ అన్న ఆయనే అండి ఇదంతా చేసింది, ఆయన వల్లే ఇల్లు పడిపోవడానికి కారణం అని క్లియర్ గా ఇక్కడ 100 మంది జనాలు ఉంటే 100 మంది ముందు ఎంపీ గారికి ఈ వాంగ్మూలం ఇచ్చారు. ఆయన దిలీపే చేసాడు ఇది, దిలీపే ఈ సైడ్ ఈ యొక్క కొబ్బరి తోటకి పట్టిన ఈ చదా అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పాడు. దానికి ఏం చెప్తారు మీరు? ఆర్కే గారు ఏమన్నా అంటే ఏదో మీ తరపు ఉన్నారు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు మీరు. దాని తర్వాత నైట్ స్లాబ్ వేశారు అంటున్నారు. నైట్ ఆ రోజు వేసాం, మీరు ఎలా వేసారండి స్లాబ్? మీ బిల్డింగ్ కట్టారు కదా, నైట్ కట్టారా పగలు కట్టారా? మరి మీ దాని గురించి మాట్లాడరే. ఇంకోటి, అందరినీ మాట్లాడితే ఈయన చీటర్ అంటున్నాడు. చీటర్ ఏంటండి? ఎవరు చీటరు? ఏం చేసాం మేము? అసలు వాస్తవంగా మాట్లాడాలంటే నువ్వు పేపర్ పరంగా చూపించు. వాస్తవంగా మాట్లాడాలంటే నువ్వు ఒక 420, నేనేమి ఉద్దేశపూర్వకంగా అంటలా. ఇదిగోండి ఆయన మీద నమోదైన 408, 420 కేసు ఇది దిలీప్ మీద, ఇమడాబత్తులో దిలీప్ కుమార్. ఏమని? ఆయన ఈ యొక్క పార్క్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసి దాంట్లో దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అసలు జనరల్గా గవర్నమెంట్ ప్రకారం 25,05,000 దాని విలువ అయితే 1,71,500 రూపాయలకి ఆయన చేసుకున్నాడు రిజిస్ట్రేషన్. ఇప్పుడు చెప్పు దిలీప్, ఏంటిది నువ్వు చేసేది? 420 నువ్వు ఎవరిని అంటున్నావు నువ్వు చేయడరని? అసలు నీ ఇంటికి ప్లాన్ ఎలా వచ్చింది? సర్వే నెంబర్ లేదు, తప్పేసాం అంటున్నావు కదా. అసలు నీ ఇంటికి సర్వే నెంబర్ ఏంటిది? అది ఇదిగోండి ఆయన ప్లాన్. ఇది ఇమడాబత్తులో దిలీప్ కుమార్ గారి ఇంటి ప్లాన్. సర్వే నెంబర్ ఏముందో చూడండి ఒకసారి, 20 అంట. బందర్లో ఎక్కడ ఉందండి సర్వే నెంబర్? ఇది 20 అన్న సర్వే నెంబర్ ఎక్కడ ఉంది? మేము చూపించలేక కాదు ఇవన్నీ. ఫోన్లే ఏదో ముసలోడు బతుకుతున్నాడు వార్డులో, మళ్ళా గట్టిగా అంటే గుండెపోటుతో చచ్చిపోతాడు, ఎందుకు మనం ఆయన ప్రత్యేకంగా పెట్టనవసరలా, ఎందుకని ఆయన ఈ పెద్దగా చేయట్లా. బోల్డ్ కాగితాలు ఉన్నాయండి ఆయన మీద, లేని కేసులు లేవు. హైకోర్టులో కేసులు ఉన్నాయి ఆయన మీద. నేను వెంకటరావు గారు చేస్తూ తర్వాత ఆయన ఒక ఆడియో క్లిప్ వచ్చిందండి, దాంట్లో ఆయన అంటారు, దిలీప్ గారు బాగా చేతి కొట్టించాడు అప్పుడు ఆయన అనుకో అనలేదనుకో, ఇప్పుడు మీ వాళ్ళు ఏమంటారు? లేదు ఇప్పుడు దీనివల్ల మనకి విన్నారుగా దిలీప్ అది వ్యక్తిత్వం. ఈ ఆడియో ఫుల్ క్లిప్ ఉంది నా దగ్గర, అందరి దగ్గర ఉంది. దీన్ని ఎవరు బయట పెట్టట్లా కానీ అంతే. ఈ క్లిప్ ఉంది, నేను దీన్ని కోర్టులో ఇస్తాను. ఆల్రెడీ మా లాయర్ గారు సబ్మిట్ చేశాను. ఆయన రేపు కౌంటర్స్ తో పాటు దీన్ని సబ్మిట్ చేస్తారు ఎవిడెన్స్ కింద. అప్పుడు ఏదైతే ఈ దిలీప్ కుమార్ గారు ఉన్నారో వృద్ధుడు, ఆయన అక్కడ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది ఆయన కాల్ నుంచి మాట్లాడిందే. అది దాంట్లో మంత్రి పడగొట్టమన్నాడా, మంత్రి వెనకాల ఉన్న ఆయన బినామీ అని ఆయనే చెప్పాడు. మంత్రి వెనకాల ఉన్న ఆయన పేరేంటి? పామర్తి రాజా అంటే ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో తెలియదు. క్లియర్ గా చెప్తున్నాడు మళ్ళీ ఆయనే. పామర్తి రాజా విజయవాడలో చక్రం తిప్పాడు, పొద్దునకి టకా కొట్టుకొచ్చారు ఇల్లు, క్లియర్ గా చెప్పాడు. అది అసలు ప్యూర్ ఆయన నోటి దోలే, ఇంక ఎవరి దోల కాదు. మమ్మల్ని అంటే ఏమన్నా అంటే నీ నోటి దోల వల్ల నువ్వు చేసిన పనులు నీ ఎచ్చుకుపోయి జనాల దగ్గర వాగడం వల్ల నువ్వు ఏంటనేది జనాలకి ఇవాళ తెలుస్తుంది. ఆడియో క్లిప్ నేను కోర్టుకి సబ్మిట్ చేసి దాని ప్రాపర్ ఎవిడెన్స్, నీ కాల్ డేటా ఇవ్వు. మాట్లాడితే ఏంటి నువ్వు లై డిటెక్టర్ టెస్ట్ రా అంటున్నారు. మేము రాలేక వస్తే నువ్వు చచ్చిపోతావు, నువ్వు చెప్పి నీకే తగులుతాయి, ఎందుకు వచ్చింది మా వెంట మాకెందుకు, పాపం మాకెందుకు అని మేము ఊరుకుంటున్నాం. రా ఇవాళ కండక్ట్ చేయి. అసలు ఈ కేసు 420 కేసు వేసి ఆయన నీకు ఫోన్ చేసి డిబేట్కి రా అంటే ఇప్పటివరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు నువ్వు? డిబేట్కి రమ్మన్నారుగా నిన్ను, దా ఎక్కడ కూర్చుందాం డిబేట్కి మాట్లాడదాం అంటే నేను తెలియని అన్నోన్ పర్సన్స్ నేను మాట్లాడినండి. అయ్యేం సమాధానాలు? నీ మీద ఎఫ్ఐఆర్ వేసినా నీకు అన్నోన్ పర్సన్ అవుతాడు? నీకు అసలు ఏమన్నా ఉందా? సిగ్గు శరం అనేది ఉందా? ఇన్ని చేసావు కదా, నీ ముట్టికే నిన్ను పెట్టుకుని ఇవాళకి ఆ 420 కేసు అలాగే ఉంది, నడుస్తానే ఉంది. ఇదిగోండి 420 దీంట్లో మెన్షన్ చేసినవి చూడండి, 408, 420, 34/34 ఆయన మీద ఉన్న కేసులు ఇవన్నీ ఇంకా కోర్టులో నడుస్తుంది, స్టిల్ పెండింగ్ లో ఉంది.
ఇవన్నీ ఏంటి ఇవన్నీ అసలు దారుణాలు దుర్మార్గాలు అన్నీ చేసింది నువ్వు, తోసేది అమాయకుల మీద. మేము ఈ పద్దాక చెప్పుకోం అసలు దీనికి సంబంధించి A to Z. నువ్వు కరెక్ట్గా మా ప్రెస్ మీట్ ఉంటే నువ్వు పెట్టేవాడి కాదు. వాళ్ళు ఆ రోజు మేము చెప్పింది ఉంటే వాళ్ళ దగ్గర అన్ని పేపర్లు ఉన్నారా బాబు అని నువ్వు దండం పెట్టేసి వదిలేసేవాడు. నువ్వు కేవలం ఏమన్నా అంటే నిన్న మర్చిపోయానండి, నిన్న బాధితులు కొండపల్లోళ్ళు అంటాడు. నాకు అర్థం కాలేదు ఇనిషియల్గా, తర్వాత అర్థమైంది ఎందుకు బాధితులు కొండపల్లోళ్ళు అంటే ఈయన మాటలు నమ్మి ఆ వదిలేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి నీకు నేను ఇప్పిస్తా ఏదో ఈయన ప్రతిఫలం కోసం వాళ్ళని ఇది చేసి ఇవాళ వాళ్ళు రోడ్డు మీద పట్టడానికి కారణం, వాళ్ళ పేరు అనేది ఇలా తిరగడానికి కారణం కేవలం దిలీపే, ఇమడాబత్తులు దిలీప్ కుమారే. ఆయన నమ్ముకున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు ఏదో కొద్దో గొప్ప పేరు ఉంది లేదంటలా, ఆ పేరుని శాంతం చెడగొట్టుకున్నది అయితే వాళ్ళే, కేవలం దిలీప్ మాటలు నమ్మే. అందుకే బాధితులు అంటున్నాడు. పోయింది కాబట్టి వాళ్ళ పరువు అంతా ఈ ఒక్క ఆస్తే కాదండి, వాళ్ళు బోల్డ్ ఆస్తులు ఇలాగే చేశారు. అన్న తమ్ముడికి చేసుకోవడం, తమ్ముడి దాని డాక్యుమెంట్లు అయ్యి ఉండవు. మా నాన్న అని చెప్పి వీళ్ళనామా రాసుకొస్తారు. రీసెంట్గానే 2023లో ఒక డాక్యుమెంట్ సృష్టించి ఏం చేశారు, ఇది మా నాన్న పూర్వజీతం అని ఒక వీళ్ళనామా తెచ్చుకొని పూర్వజీతం పెట్టి దానికి ఎవరికైనా నమ్మాలని డాక్యుమెంట్ కావాలి కదా. అన్న ఏం చేశాడు, అన్న తమ్ముడికి చేశాడు, తమ్ముడు అన్నకి చేశాడు, దీన్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. దీన్ని బట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇలా ఉంటే మీకు ఏం లోన్లు రావు. మీరు కొండపొడవల సైట్లు ఏమైనా కొనేటప్పుడు ఆచి తూచి కొనుక్కోండి. వాళ్ళ సైట్లు అంటే అన్ని వివాదాల సైట్లే, క్లియర్గా చెప్తున్నాను నేను. ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది, నేను త్వరలోనే మీ అందరికీ పెడతాను. ఇక్కడైనా దిలీప్ గారు ఇన్ని చూపించా నీకు, నువ్వు రెడీ అంటే రా, డిబేట్కి రా, ఎక్కడికి వస్తావు అక్కడికి రా, ఎదురు బదురు కూర్చుందాం. నీ పేపర్ ఏంటి నా పేపర్ ఏంటి ఇసురుకుందాం, ఎవరి దగ్గర బలం ఉందో తెలిసిపోతాయి జనాలకి. నువ్వు పద్దాకారి వచ్చి ఇదిగో ఇది నా పేపర్ ఇది నా కాగితం, నువ్వేంటి నేను చూపించేదానికి ఏం చూపించట్లా. ఇప్పుడు దాంట్లో ఉన్నాయన్నీ చూపించాలిగా. 99లో వాళ్ళు రాసుకున్నారు అన్నావు, దాని ముందు 84లో ఓడిపోయారు అనేది రాసుకుని కూడా చేసుకున్నారు కదా 22,000లో తోటోళ్ళు. అదెందుకు చూపించట్లా నువ్వు? అవన్నీ చూపించు. పద్దాక మీడియా మిత్రులు టైం వేస్ట్ చేయడం, మా టైం వేస్ట్ చేయడం, ఇవన్నీ ఎందుకు నీకు పనులు? ఒకేసారి కూర్చుందాం. వచ్చే కొండపల్లికి కూడా చెప్తున్నాం, మీ సైటు అన్న రోజు మేము వదిలి వెళ్ళిపోతాం. లాస్ట్ టైం కూడా అదే చెప్పాం, రాసామంటే రాసి ఇచ్చేస్తాం. మీ సైడ్ అని మీరు గెలుచుకురండి. ఏమన్నా ఉంటే వచ్చి మాట్లాడండి, దమ్ము ధైర్యం అనేది ఉంటే. సైట్ నాది అన్నవాడు ఇవాళకి సైట్లో కాలు పెట్టలేదండి. ఈయన ఎవరు గొట్టంగాడు, వాళ్ళ సైడ్ గురించి ఈయన మాట్లాడటమే నాకు అర్థం కాదు. దిలీప్ గారు ఎక్కడైనా అన్నీ తెలుసుకొని సవ్యంగా నడుచుకుంటే బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది మీకు కూడా. సెలవు తీసుకున్నాను. ఇంకా జై హింద్, జై జనసేన.